శివప్రసాద్ గారు ఏం చెప్తారు? అద్భుతమైన పథకం ఉంటుందో ఆ పథకాలు రూపొందిస్తాం. శివప్రసాద్ గారు ఇద్దరు కలిస్తే ఒక మేనిఫెస్టో, ముగ్గురు కలిస్తే ఇంకో మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? ముగ్గురు కలిసి వచ్చే మేనిఫెస్టో సమపాలలో ఉంటదండి. ఒకళ్ళ నియంత్రిత పోకడ, ఒకళ్ళ నిర్ణయాల కంటేను ముగ్గురు కలిసి సమప్రాతిపదికన ఎవరికి మెజారిటీ లేకుండా అందరి ఆలోచనలతోటి ముందుకెళ్లడం మంచి ఉత్తమమైన విషయమే కదా. ఇంతకు ముందు 2014లో కూడా కూటమే కదా అధికారంలోకి వచ్చింది, బీజేపీ మద్దతు తోటి. శివప్రసాద్ గారు మీకు అనేక ప్రశ్నలు మీ వైపు, అనేక వేలు మీ వైపు చూస్తాయి. మీరు బీజేపీతో కలిస్తే రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు? ఈ 5 ఏళ్లలో ఏపీకి ఏం ఊరుగా పెట్టారు? కేంద్రంలో నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు? ఈ రకరకాల క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ ఇస్తారు మీరు? ఈ 5 ఏళ్ల అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు ఘోరంగా విఫలమైన పరిస్థితి తెలిసిందే. అంతకుముందు 2014 నుంచి 19 వరకు కేంద్రం నుంచి టీడీపీ గవర్నమెంట్ లో ఆధ్వర్యంలో ఏమేం పనులు జరిగాయి, ఎంత నిధులు ఇచ్చాయో మనందరికీ క్లియర్ గా తేటతెల్లం అవుతున్న విషయం. కంపేర్ టు దట్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారని అర్థమైంది. ఆయన ప్రజలకి ఫాల్స్ హామీలు ఇచ్చి 25కి 25 పడిపోయారు. మా బొక్క బార్ల చేతులు ఎత్తేసారు. మొదటి రోజు ఎత్తేసారు చేతులు. అప్పుడే యూటర్న్ తీసుకున్నారు. అంతకు ముందు వాళ్ళు స్ప్రే ఫస్ట్ ప్యాకేజ్ అనో లేకపోతే హోదా అనో ఏదో ఒకటి సంథింగ్ అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఎంతో కొంత చేశారు. అసలు ఇక్కడ ఏమీ లేదు కదా. బూడిద వెళ్ళటం, రోజు నెలకొకసారి వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వడం, శాఖ కప్పడం, ఒంగోకి దండాలు పెట్టి సార్ నా కేసులు కొంచెం చూడండి సార్, నా బెయిల్ కొంచెం ఆపండి సార్ మా తమ్ముడిని కాస్త అరెస్ట్ చేయకుండా చూడండి సార్. ఇవి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఒరగబడిచింది ఏమీ లేదు. కడతామని చెప్పి కేంద్రం ముందుకు వచ్చిన దానికి భూమిని కూడా చూడలేని స్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కనీసం వాళ్ళు ఇంకా పైపెచ్చు నన్ను చూడు అన్నట్టు ఆంధ్ర రాజధాని సరిగ్గా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని బ్రాంచ్ పెట్టమని వీళ్ళు ఏదో రాజధాని ఏదో కూల్చుకోలేని వీళ్ళు ఇప్పుడు 3 చోట్ల బ్రాంచ్ పెట్టాలా? ఆర్పేట తీసి చాచి కొట్టి మీరు ఎక్కడ నిర్ణయించుకోండి ఫస్ట్, ఆ తర్వాత మేము వచ్చి బ్రాంచ్ పెడతామని చెప్పిన పరిస్థితి. మోహన్ ఈ రోజు కూర్చొని మేనిఫెస్టోల గురించి అవుతా ఉంటే ఎలాగా? రెడ్డి గారు మాట్లాడు. ఇప్పుడు ఇదే 3 పార్టీలు 14లో ప్రజలు అధికారం ఇచ్చారు నమ్మి. మేనిఫెస్టోని ఇంటర్నెట్ లో కూడా లేకుండా చేశారు. అదే 3 పార్టీలకి ఏం బుద్ధి చెప్పారో 19లో ప్రజలు చూశారు. ఆ తర్వాత ఈ 3 పార్టీలు ఒకరి మీద ఒకరు ఏం మాట్లాడుకున్నారో కూడా ప్రజలు చూశారు. నిన్న మొన్నటి వరకు ఒకరినొకరు ఏం మాట్లాడుకున్నారో ప్రజలు చూశారు. ఇదే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలని ఇవన్నీ ప్రజలు అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ప్రజలు మర్చిపోతారని, ప్రజలకు మతి మరుపు ఉందని, వాళ్ళకున్న అల్జిమర్స్ వ్యాధి ప్రజలకు ఉందని అనుకుంటున్నారు. ప్రజలు చాలా విఘ్నులు, అన్ని గమనించారులేండి. ఎందుకు విమర్శించుకున్నారు, తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి వరస్ట్ పరిపాలన నుంచి తప్పించుకోవడానికి కూటమే పెట్టమని చెప్పి మళ్ళీ ప్రజలు ఆలోచించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత రాష్ట్రానికి చేసిన తూట్లు పొడవడం, ఈ రాష్ట్రాన్ని తీసుకు అంధకారంలో తీసుకెళ్లిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. అవగాహన వచ్చింది. మీరంతా తాటాకు చప్పులు చేసినా కూడా ప్రజలకు కావాల్సిన చైతన్యం ప్రజల్లో ఉంది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీకు కూడా సర్వే రిపోర్టు వచ్చాయి కాబట్టి కోర్టు వస్తుందని చెప్పి భయంతో గజగజ ఒక్కరు మాట్లాడండి. ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ నేను సమాధానం